సంఘమిత్ర స్కూల్ టాప్ 10లో ఉండడం చాలా సంతోషదాయకం. నేషనల్ జోనల్ విన్నర్గా మన సంఘమిత్ర స్కూల్ ఉండడం చాలా గర్వించదగ్గ రోజు. ఈ అవార్డు రావడానికి కారణం మనం నడిపిస్తున్న విద్యా ప్రమాణాలు, మనకు సహకరిస్తున్న లీడ్ గ్రూప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సిస్టమేటిక్ కరికులం, ఆధునిక విద్యా బోధన. సో సమగ్ర విద్యాభివృద్ధి అంటే పిల్లలకి విద్యార్థులకు కావాల్సిన సమగ్ర విద్యాభివృద్ధి మన లీడ్ గ్రూప్ వాళ్ళు మనకు అందజేస్తున్నారు. వారి ద్వారా వారి యొక్క మన ప్రయాణంలో వారి యొక్క సహకారంతో చాలా విజయవంతంగా మనం రన్ చేస్తున్నాం అనడానికి అతిశక్తి లేదు. సో ఈ కృషికి, ఈ అవార్డుకి రావడానికి ముఖ్యంగా మరి ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి, చాలా నిబద్ధతతో కష్టపడి మన లీడ్ని మనం చాలా చక్కగా రన్ చేస్తున్నాం. మరి ఈ రోజున మనం జోనల్ స్థాయిలో, జోనల్ స్థాయిలో మనం బెస్ట్గా రావడం ఒక ఎత్తైతే, రానున్న రోజుల్లో నేషనల్లోనే టాప్ 1లో ఉండాలని మనం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనం టాప్ 1లో ఉండి మనం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క అవార్డుకి సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులకు ఎంతో 30 సంవత్సరాలను బట్టి మనం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అంతం కాదు, ఆరంభం. ఈ అవార్డు అనేది అక్కడికి ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం అని తెలియజేస్తూ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా స్కూల్ అంబాసిడర్ గారైన ప్రముఖ సినీ నటులు మొల్లటి బాలాజీ గారిని కూడా ఈ అవార్డు వచ్చిన సందర్భంగా రెండు మాట్లాడుకోవచ్చు. లీడ్ గ్రూప్ వాళ్ళు 3000 స్కూల్స్ రన్ చేస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా విద్యని పిల్లలకి అందజేయాలనేది ఒక కార్యక్రమంలోనూ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కానీ, వాళ్ళు చేస్తున్న క్రియాశీలకమైన అంటే నడవడం కానీ, అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ 3000 స్కూళ్ళల్లో ఎవరైతే బెస్ట్ వస్తూ ఉంటారో వాళ్ళకి అవార్డు ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళ ద్వారా తతిమాలు కూడా అంటే యాక్టివేట్ అవుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే బాధ్యత విలువలు తెలుస్తూ ఉంటాయి, ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా టాప్ 10లో మన సంఘమిత్ర స్కూల్ ఉండడం అనేది మనకు ఎంతో గర్వకారణం. మనం ఈరోజు ఒక మాటలో చెప్పుకుంటే అయిపోదు, దీని వెనక ఎంత కష్టం ఉంది. స్కూలు పిల్లల్ని తీసుకొచ్చే డ్రైవర్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి దిగబెట్టే డ్రైవర్ వరకు మధ్యకాలంలో ఉండే టీచింగ్ స్టాఫ్ కానీ, ఆ పిల్లల తాలూకా తల్లిదండ్రులు కానీ, ఆ పిల్లలు కానీ, యాజమాన్యం కానీ ఎంత సిస్టమేటిక్గా ఉండగలిగితే ఈ స్థాయికి రాగలం, అది మాటల్లో చెప్తే కుదరదు. అలా ఉన్నారు కాబట్టే అలాగా యాజమాన్యం బాగా పట్టుదలతోనే, దేనికి కూడా భయపడకుండా పిల్లల తాలూకు భవిష్యత్తు ముఖ్యం అనే ఒక దృక్పథంతో ఈ సంఘమిత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న యాజమాన్యానికి, అలాగే చైర్మన్ గారికి, అంటే మా శ్రీనివాస్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పాప తను కూడా ఏంటంటే ఎంత కష్టపడతా ఉంటుందంటే చాలా కష్టపడతా ఉంటుంది. ప్రతిదీ కూడా ఇంచి నిద్రాహారాలు కూడా మానేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వంశీ అనే కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు లెక్క చేయకుండా మన బాధ్యతని ఎంతవరకు మనం తీసుకెళ్ళగలమని ముందు ఆలోచనతో ఉంటారు. కానీ నాకేంట్లని ఎప్పుడు ఎవరు దిగుకోరు. అలా ఉన్నారు కాబట్టి ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీలో నిన్న అంటే ఇది 17th మార్నింగ్ హైటెక్ సిటీలో సార్కి అవార్డ్స్ ఇచ్చారు. ఈ అవార్డ్స్ ఆయన ఒక్కడిది కాదు, మీ టీచింగ్ స్టాఫ్ అందరికీ, ఇప్పుడున్న పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. మీకు ఇంకా బాధ్యత పెంచారండి, ఈ అవార్డుతో ఇంకా బాధ్యత పెంచారు. ఈ బాధ్యతను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి నెంబర్ 1 పొజిషన్ వెళ్ళాలి. వెళ్తాను కూడా, అయినో 30 సంవత్సరాల నుంచి జర్నీలో చూస్తున్నాను కాబట్టి ఇంతవరకు వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా వెళ్తుంది. అందరూ తీసుకెళ్తారు. మీ అందరూ
సహకారంతో సమూహ శక్తిగా మీరందరూ కూడా ముందుకి ఈ స్కూల్ని నడిపించి తీసుకెళ్తున్నారు. అది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా 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 హ్యాపీ, చాలా చాలా ఆనందం ఉంది. ఇదేదో నాకు వచ్చినట్టు లేకపోతే మీ అనిపించినట్టు ఒక స్టూడెంట్ లాగా అనిపిస్తున్నాను. అరే నేను స్టూడెంట్గా ఉన్నానేమో నా స్కూల్కి వచ్చిందని చెప్పేసి ఒక హెల్తీ అండ్ హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. ఇది అందరిలోనూ ఉండాలి.